మా వార్డుకు చాలని విధంగా తాగునీరు వస్తోంది. దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్న తమకు పట్టాలు ఇవ్వడం లేదు. నెలకు 600 రూపాయలు వచ్చే విద్యుత్ బిల్లు ఏకంగా 15,000 రూపాయల వరకు వచ్చిందండి. ఇలా అనేక సమస్యలను మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి దృష్టికి తీసుకువచ్చారు 3వ వార్డు ప్రజలు. ప్రతి సమస్యపై ఆమె స్పందించారు. మా గ్రామం మా వార్డు కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. అటు నాయకులు ఇటు అధికారులను సమ్మేళనం చేసి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించే విధంగా బృహత్తర కార్యక్రమం చేపట్టారు. 3వ వార్డు ప్రజలతో సోమవారం నేరుగా మమేకమయ్యారు. టిట్కో అపార్ట్మెంట్స్ గృహ ప్రవేశాలు చేయకుండానే బ్యాంక్ అధికారులు వడ్డీలు చెల్లించాలంటూ తమపై తరచూ ఒత్తిడి చేస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. టిట్కో లబ్ధిదారులు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఫేజ్ 2 లో జంగారెడ్డిగూడెం టిట్కో అపార్ట్మెంట్స్ ఉందని, త్వరలోనే గృహ ప్రవేశాలు అయ్యేలా చూస్తామని, లబ్ధిదారులను ఒత్తిడికి గురి చేయవద్దని అన్ని బ్యాంక్స్ కు తెలియజేస్తానని మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు నాయకులు మేకా సుబ్రహ్మణ్యం, పెసరగంటి త్రిమూర్తులు, కౌన్సిలర్స్ ఉగ్గం ప్రసాద్, నేకూరి కిషోర్, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు, జిల్లా యూత్ అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్, బత్తిన చిన్న, గెద్దడ శ్రీను, కంచర్ల విష్ణు తదితరులు పాల్గొన్నారు. వార్డు అభివృద్ధి గురించి అయినాల రమణమూర్తి వివరించారు. వేదిక అలంకరించిన రాము గారికి ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. వేదిక ముందున్న పెద్దలందరికీ నా నమస్కారం. మన ఊరు మనవాడ అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టాము. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి గాని చెయ్యోత గాని ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. మాటిస్తే మడం తిప్పరు. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తారు, చేశారంటే చేస్తారు. అలాగా రోడ్లు గాని డ్రైన్లు గాని మన ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వంలోని అది చేస్తాను ఇది చేస్తానన్నారు కానీ ఏది చేసింది లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు గాని డ్రైన్లు గాని ఇలాంటి ఎన్నో చేస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు పేదలను లక్షాధికారం చేశారు. అలాంటి మన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకుని మన ఆశీస్సులు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ వార్డులో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ స్ట్రీట్ లైట్ కానీ వాటర్ పైప్ లైన్ కానీ ఇక అవి కాకుండా ప్రజలకు సచివాలయం ద్వారా అందాల్సినటువంటి సర్వీసెస్ పెన్షన్స్ కానివ్వండి, హౌస్ సైట్స్ కానివ్వండి, ఇతర అన్ని రకాల సర్వీసెస్ కూడా మీరు కానీ చైర్పర్సన్ గారికి అర్జీ రూపంలో తెలియజేసిన, సచివాలయం ద్వారా తెలియజేసిన ఆ సమస్యలను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సంక్షేమ కార్యక్రమాల మీద అలాగే ఇంకా అసౌకర్యంగా ఉన్నటువంటి సమస్యల మీద గౌరవ చైర్పర్సన్ గారికి దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆ సమస్యని పరిష్కరించే దిశగా మరి మున్సిపాలిటీ బోర్డు పయనిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం వరకు చివరి వరకు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అలాగే మహిళలు గాని ఆ వార్డు ప్రజలు గాని వారి సమస్యలను ఉంటే సంక్షేమ పథకాల మీద గాని అభివృద్ధి పథకాల మీద కూడా మరి తెలియజేయొచ్చు. ఆ సమస్యని ఇప్పుడే మరి దాన్ని నోటీస్ లో బుక్ లో రాసుకొని సంబంధించిన అధికారులతో గౌరవ చైర్పర్సన్ గారు మాట్లాడటం జరుగుతుంది. దాన్ని అమలు పరిచే దిశగా చైర్పర్సన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు.